హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నేటి నుండే డిఎస్సి పరీక్ష ప్రారంభం కాబోతూ ఉన్నది. ఈరోజు నుండి ఆగస్టు 5 వరకు మరి 2 విడతలుగా ఉదయం సాయంత్రం 2 విడతలుగా ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలను నిర్వహించబోతూ ఉన్నారు. మరోవైపు నిరుద్యోగులు మాత్రం ఇంకా వారు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈరోజు హైకోర్టులో దానికి సంబంధించి డిఎస్సి పరీక్షకు సంబంధించి మరి నిరుద్యోగులు వేసిన పిటిషన్ను విచారణకు రాబోతూ ఉన్నది. హైకోర్టు నిర్ణయం ఏ మేరకు ఉండబోతూ ఉన్నది. ఆల్రెడీ ఈరోజు పరీక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి యథావిధిగా కొనసాగించాలని చెప్తుందా, లేదంటే నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా వాయిదా వేయాలని చెప్తుందా అని చెప్పి ఇక్కడ నిరుద్యోగులతో పాటు ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కేసీఆర్ ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండో ఆ పిటిషన్ ప్రకారం జస్టిస్ నరసింహారెడ్డిని తొలగించాలని ఇచ్చిన ఆదేశం ప్రభుత్వానికి చెంపపెట్టని చెప్పి కేటీఆర్ ఇక్కడ నిన్నటి రోజున వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారో అదేవిధంగా తమకు అనుకూలమైన మరి రిటైర్డ్ జడ్జితోటి కమిషన్ వేసి ఆయన ద్వారా మరి ఇక్కడ గత ప్రభుత్వం మీద మచ్చ తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలకు గండిపడ్డదని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపులు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పి ఆయన మరి విమర్శలు చేసిన పరిస్థితి మన వైపు గమనించవచ్చు. అదేవిధంగా హరీష్ రావు నిన్నటి రోజున ఏదైతే ఫిరాయింపుదారు ఎమ్మెల్యేల మరి వాళ్ళ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి మరి వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడానికి కార్యాచరణ రూపొందించిన అంశాన్ని ప్రధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నిన్నటి రోజున ఏదైతే సింగరేణిలో మరి ఇక్కడ భారీ ప్రమాదం చోటు చేసుకున్నది. ఇటు అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా ఇటీవల ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన ఐఎన్టీయూసీ మరి ఇక్కడ కార్మికుల మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇక్కడ ఆ ఏదైతే మృతి చెందిన కార్మికుడు ఉన్నాడో ఆయనకు ఇటు అధికారుల మరి నిర్లక్ష్యం, అదేవిధంగా వేధింపులు, అదేవిధంగా కక్ష సాధింపులతోటే ఇక్కడ ఆయన మృత్యువాత పడ్డాడు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా అక్కడ విధులు నిర్వహించడం, మరోవైపు OCP2లో అంటే ఏదైతే ఉపరితల గనిలో ప్రమాదాలు జరగడం మరి దేనికి సంకేతం అని చెప్పి ఇక్కడ మరి రక్షణ అస్తవ్యస్తంగా ఉన్నది. మరోవైపు అక్కడ రోడ్లు కూడా సరిగా లేవు. 2 వైపులా చెరువుల్లాంటి సంపుల మధ్యలో నుంచి రోడ్డు, దానికి మధ్యలో గండి కొట్టి నీళ్లు వెళ్తూ ఉన్నాయి. ఒకవేళ డంపరు వర్షం పడ్డ సమయంలో స్లిప్ అయినట్టయితే వెళ్ళి ఆ చెరువు లాంటి సంపులో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. మరోవైపు మరి 2 డంపర్లు ఒకే సమయంలో వెళ్ళే దారి లేకుండా మరి ఇరుకు రోడ్ల మీదనే మరి డంపర్లను నడిపిస్తున్న పరిస్థితి ఇక్కడ సింగరేణి కార్మికులు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని పనులు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ వినబడుతూ ఉన్నది. అదేవిధంగా ఒకే రోడ్డుపై రోడ్డుకు అతి సమీపంలో ఇక్కడ 4 షెవల్స్ పెట్టి నడిపిస్తూ ఉన్నారు. అంటే వర్క్ ఏరియాలో మరి వివిధ ఏరియాల్లో నుంచి షెవల్స్ని పెట్టాల్సి ఉండగా ఇక్కడ పని ఒత్తిడి మేరకు మరి అక్కడ ఏదైతే కోల్ బెంచ్లు మరి వివిధ మార్గాల్లో ఏర్పాటు చేయకుండా ఒకటే కోల్ బెంచ్ దగ్గర 4 మరి ఒకటే రోడ్డు మీద 4 పెట్టి అక్కడ క్రౌడ్ పెంచుతున్న పరిస్థితి నేపథ్యంలో ఒత్తిడి మధ్య ఈపీ ఆపరేటర్లు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి ఇక్కడ కార్మిక సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవలనే మరి కొత్తగా ఎల్లో కార్డ్ అని రెడ్ కార్డ్ అని కొత్త విధానాన్ని తీసుకొచ్చిండు కార్మికులకు ఏదైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి. మరి ఇప్పుడు జరిగిన ప్రమాదానికి ఏ అధికారికి ఎల్లో కార్డు ఇస్తారు, ఏ అధికారికి రెడ్ కార్డు ఇస్తారని చెప్పి కూడా కార్మికుల నుంచి మరి ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మరి GM ఏదైతే సుధాకర్ రావు ఉన్నాడో ఆయన పూర్తిగా కాంగ్రెస్ కండువా వేసుకొని పనిచేస్తున్నట్టుగా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఇతర కార్మికులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మరి కక్షలు పడుతూ మరి వాళ్ళను ఏదైతే షిఫ్ట్లు చేంజ్ చేస్తూ మరి ఇక్కడ అక్కడే ఆ నైపుణ్యం గల ఆ వ్యక్తిని ఫిట్టర్ను అక్కడ నుంచి తీసేసి వెంకటేశ్వర్ను ఇటీవల తీసుకెళ్ళి అక్కడ వేయడం మూలంగా ఆయనకు పని కొత్తది కావడం, అదేవిధంగా సూపర్విజన్ లేకపోవడం మూలంగా వాళ్ళు ఆ మట్టిలో కూరుకుపోయి చనిపోవడం జరిగిందని దీనికి GM మీద మరి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా నిన్నటి రోజున మరి మాజీ ఎమ్మెల్యే మంత్రి BRS ఇన్ఛార్జ్ పుట్ట మధుకర్ డిమాండ్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే కుట్రదారులకు చెంపపెట్టు, రాజకీయ కక్ష సాధింపులకు చోట్లేదు, పాలన వదిలేసి కాంగ్రెస్ ప్రతీకారం పైన దృష్టి, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సమస్యలు పరిష్కరించాలి, తీరు మార్చుకోకుంటే ప్రజాక్షేత్రంలోనూ ఇదే తీర్పు, సుప్రీం తీర్పుపై BRS నేత కె తారక రామారావు.
విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేసీఆర్ను బదనాం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ మీద కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందని తెలిపారు. రాజకీయాల్లో కక్ష సాధింపు ప్రతీకారాలకు చోటు ఉండకూడదని బుధవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్షలు ప్రతీకార చర్యలపైనే ఎక్కువ దృష్టి సారించిందని విమర్శించారని చెప్పి మరి ఏదైతే సుప్రీంకోర్టులో విద్యుత్ కమిషన్ చైర్మన్ను మార్చాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో అది కుట్రదారులకు చెంపపెట్టు లాంటిదని చెప్పి ఏదైతే ఆ జస్టిస్ నరసింహారెడ్డి ద్వారా గత ప్రభుత్వం మీద కేసీఆర్ మీద బురద జల్లే కార్యక్రమానికి ఏదైతే తెరలేపిందో దానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టిందని చెప్పి కూడా ఇకనైనా పాలన గాలికి వదిలేసడం మానుకొని మరి పరిపాలనపై దృష్టి చేరించాలని కక్ష సాధింపు మరి పద్ధతి కాదని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపడుతున్నారా? స్థాయి మరిచి కేసీఆర్పై వ్యాఖ్యల కోర్టు తీర్పును తప్పుపట్టిన మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు? కవితను దోషి అని ఎలా అంటారు? జస్టిస్ నరసింహారెడ్డిపై క్రిషాంక్ ఫైర్ అని చెప్పి ఏదైతే మరి అక్కడ సుప్రీంకోర్టు ఆయనను తప్పించాలని తీర్పు ఇచ్చిందో దాంతో మరి ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైదొలిగిండి. ఈ సందర్భంగా ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరి కేసీఆర్ను అదేవిధంగా కేసీఆర్ కుమార్తెను మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా చిత్రీకరించి మరి ఇంటర్వ్యూ ఇచ్చిండో దాన్ని తప్పుపడుతున్న రోజున మరి మన్నే క్రిషాంక్ తీవ్రంగా మరి ఆరోపణలు చేసిండు. స్థాయిని మరిచి కేసీఆర్పై వ్యాఖ్యలు చేస్తావా? కోర్టు తీర్పును తప్పుపడుతున్నావు నువ్వు, మరి ఆల్రెడీ మాజీ జస్టిస్ అయ్యండి, కోర్టు తీర్పును ఎట్లా తప్పుపడతావు, నీ మీద ఎందుకు చర్యలు తీసుకోవద్దా అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన మాటలను మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. కన్నడ నాట లోకల్ రచ్చ, ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ బిల్లుకు కర్ణాటక మంత్రిమండలి ఆమోదం. నిబంధనలు ఉల్లంఘిస్తే 25,000 ఫైన్. సర్కార్ నిర్ణయంపై పారిశ్రామికవేత్తల ఫైన్. రాష్ట్రం నుంచి కంపెనీలు పోతాయి. నాస్కాం నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని సూచన. కంపెనీలకు ఆహ్వానం పలికిన ఏపీ, కేరళ. విమర్శలతో వెనక్కి తగ్గిన కర్ణాటక ప్రభుత్వం లోకల్ బిల్లును నిలిపివేస్తున్నట్లు ప్రకటన అని చెప్పి ఏదైతే మరి ప్రైవేటు సంస్థలు కర్ణాటక రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు అన్నింటిలో కూడా 75% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఏదైతే బిల్లు తీసుకొచ్చిందో ఆ బిల్లుకు మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదం చేసింది. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో మరోవైపు నాస్కామ్ సంస్థ మరి ఇక్కడ ఏదైతే పరిశ్రమలు అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయే అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ లాంటి సంస్థలు దేశవ్యాప్తంగా మరి నైపుణ్యం కలిగిన వాళ్ళని మాత్రమే ఎంపిక చేసుకుంటాయి. ఇక్కడి వాళ్ళనే ఎంపిక చేసుకోవాలనే నిబంధన పెట్టినట్టయితే సాఫ్ట్వేర్ సంస్థలన్నిటి కూడా హైదరాబాద్కో లేకపోతే కేరళకో తరలిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో నిన్నటి రోజున మరి తాత్కాలికంగా ఆ బిల్లును నిలుపుదల చేస్తూ ఉన్నట్టు నిన్నటి రోజున సీఎం సిద్ధరామయ్య ప్రకటించిండు. మరి ఏదైతే లోకల్ బిల్లు అనేది మరి అక్కడ ముందుగా మనం ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి మన నైపుణ్యత పెంచితే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి తప్ప ఈ బిల్లులతోటి ఉద్యోగాలు రావు అని చెప్పి కూడా వివిధ పారిశ్రామికవేత్తలు మరి ఇక్కడ వ్యాఖ్యానించిన అంశాలను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్, 12 మంది నక్సల్స్ మృతి, ఎస్ఐ 2 జవాన్ల గాయాలు, పోలీసులకు 51 లక్షల రివార్డు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులోని దండకారణ్యం మరోసారి కాల్పుల మొదతో దద్దరిల్లింది. మావోయిస్టులు భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఓ ఎస్ఐ 2 జవాన్లకు గాయాలయ్యాయి. గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ కథనం ప్రకారం మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా వండోలి గ్రామ సమీపంలో సుమారు 15 మంది సమావేశమైందని చెప్పి మరి సమాచారం మేరకు వాళ్ళ మీద దాడి చేయడంతో ఎదురుకాల్పుల్లో 12 మంది నక్సల్స్ మృతి చెందిండు. అదేవిధంగా ఒక ఎస్ఐకి 2 జవాన్లకు కూడా మరి గాయాలైనట్టుగా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అయితే ఈ మధ్యకాలంలో మరి నక్సల్స్ అణచివేత కార్యక్రమాన్ని, ఏరువేత కార్యక్రమాన్ని ఇక్కడ చాలా సీరియస్గా జరుగుతూ ఉన్నది. ఇప్పటికే 150 మంది పైగా నక్సల్స్ మృతి చెందిండు వివిధ ఎన్కౌంటర్లలో. మరి ఇక్కడ నక్సల్స్కును మరి పోలీసుల పోరాటం తీవ్రంగా ఇంకా కొనసాగుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. భూ వివాదం విషయంలో కాంగ్రెస్ నేతలు బెదిరించడంతో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన బండి కిష్టయ్య ఆత్మహత్యకు యత్నించాడు. ములుగు మండలంలో లక్ష్మక్కపల్లి ఆర్వీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న రైతును బుధవారం హరీష్ రావు పరామర్శించారని చెప్పి ఏదైతే సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన ఒక రైతుకు సంబంధించిన భూమి కొలతలలో మరి ఇక్కడ ఒక కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేయడానికి ప్రయత్నించి మరి ఏదైతే ఆయన మీద
మరి ఇక్కడ వేధింపులకు పాల్పడ్డాడు. ఆ వేధింపులు భరించలేక నిన్న ఆత్మహత్య యత్నం చేసిండు. ఆయన నిన్న ఆర్వీఎం మరి హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉంటే ఆయన కలిసి ధైర్యం చెప్పి మరి కాంగ్రెస్ నాయకులు ఈ భూ కబ్జాలను ఆపాలని చెప్పి దౌర్జన్యాలను ఆపాలని చెప్పి ఇప్పటికైనా మరి ఇక్కడ మార్పు అని చెప్తే మార్పు పేరుతోటి ఈరోజు కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడుతున్నదని చెప్పి ఈ విధానాలు మారకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటం తప్పదని చెప్పి నిన్నటి రోజున హరీష్ రావు హెచ్చరించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధుల, పెట్టుబడి సాయానికి పాస్బుక్ పనికిరాదా, రుణమాఫీ మార్గదర్శకాల్లో సవరణలేవి, షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలి, బీఆర్ఎస్ కట్టిన రైతు వేదికల్లోనే సంబరాలు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అని చెప్పి రైతు భరోసా ఏదైతే పెట్టుబడి సాయం అందించాల్సింది పంట మొదలుపెట్టే సమయంలో మరి పెట్టుబడి సాయం అందించాల్సింది మరి ఇప్పటి వరకు ఆ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలే ఇంకా రూపొందించలేదు. ఇంకా ఏదైతే చర్చా కార్యక్రమాలు అదేవిధంగా అభిప్రాయ సేకరణలతోటే మరి కాలం వెల్లదీస్తూ ఉన్నది. ఏదైతే పాస్బుక్ ఉన్నదో ఆ రైతుకు ఉన్న పట్టాదారు పాస్బుక్ సరిపోదా రైతు భరోసా చెల్లించడానికి అని చెప్పి, మరోవైపు ఏదైతే రుణమాఫీకి మరి సవరణలు అవి ఏదైతే మరి రేషన్ కార్డు ప్రామాణికం అన్నారు, మరి ఇప్పుడు నోటి మాటగా రేషన్ కార్డు అవసరం లేదు అందరికీ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి దానికి సవరించి జీవో ఎందుకు తీయడం లేదని కూడా ఆయన ప్రశ్నించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేదాకా నిద్రపోము, త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికల తథ్యం, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి, ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ మూతపడదు, వైఎస్ హయాంలో 12 మందిని చేర్చుకున్నారు, అయినా రాష్ట్రం సాధించి 10 ఏళ్లు పాలించాం, రుణమాఫీపై సర్కార్ కొత్త జీవో ఇవ్వాలి, పటాన్ చెరువులో మీడియాతో హరీష్ రావు కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా అని చెప్పి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకునేదాకా కూడా వదిలిపెట్టాం. ఇక్కడ స్పీకర్ కనుక తాత్సారం చేసినట్టయితే ఖచ్చితంగా సుప్రీంకి వెళ్ళైనా వాళ్ళను మరి మాజీలు అయ్యేదాకా వదిలిపెట్టాం, త్వరలో ఇక్కడ ఉప ఎన్నికలు ఖాయం, మరి కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి నిన్నటి రోజున కార్యకర్తలకు సంబంధించి మరి దిశానిర్దేశం చేసిండు. అదేవిధంగా రుణమాఫీ మీద కూడా సర్కార్ కొత్త జీవో ఇవ్వాలని చెప్పిన పరిస్థితి, ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ మూతపడదని, అట్లయితే వైఎస్ హయాంలో తాము మరి కొత్తగా పార్టీ పెట్టిన రోజుల్లోనే ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం, 12 మంది ఎమ్మెల్యేలను మరి వైఎస్ చట్టవిరుద్ధంగా చేర్చుకున్నప్పటికి కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ నిలబడి 10 సంవత్సరాల పాటు తెలంగాణను పాలించింది. ఈరోజు తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే బీఆర్ఎస్ పార్టీ అని, మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి తెలంగాణ ఉన్నన్ని రోజులు ఉంటుందని చెప్పి ఆయన పునరుద్ఘాటించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు, సగటున రోజుకు 70 దాడులు, రేపిస్తూ సగటున 2 మృతి, 206 రోజుల్లో 239 ఘటనలు, 7 నెలల్లో 15 మంది మృత్యువాత, తాజాగా సిద్దిపేట జిల్లాలో 16 నెలల చిన్నారి మృతి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కుక్కల బెడద తీవ్రంగా ఉన్నది. మరి చిన్నపిల్లలను పెద్దలను ఎక్కడ చూసినా కూడా పీక్ తింటా ఉన్నాయి. ఇప్పటికి 206 రోజులైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 239 ఘటనలు జరిగినాయంటే మరి ఈ పిచ్చి కుక్కల దాడిని కాంగ్రెస్ ప్రభుత్వం మరి అరికట్టడానికి ప్రత్యేకమైన చర్యలు ఏం చేపట్టడం లేదు. ఆ వీధి కుక్కలను మరి మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా గ్రామ పంచాయతీలలో వాటిని తీసి మరి అక్కడ గ్రామాల్లో సంచరించకుండా మరి ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. మరోవైపు గ్రామ పంచాయతీల పాలక వర్గం లేదు, స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నిధులు లేవు, స్పెషల్ ఆఫీసర్లు అసలు గ్రామాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ నేపథ్యంలో మరి ఎక్కడికక్కడ మరి పాలన కుంటుబడిందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. 8 లక్షల రుణం మాఫీ, సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లోకి 6,098 కోట్లు, 11,42,000 మందికి రుణవ్యక్తి, ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు, రైతు వేదికల్లో సంబరాలకు ఏర్పాట్లు, రుణమాఫీ జాబితాపై రైతుల్లో ఆందోళన, 3 విడతల్లో రుణమాఫీ అంటున్న రేవంత్, నిద్రలేని రాత్రులు గడిపామంటున్న బట్టి. మరి హామీలు ఇచ్చే సమయంలో ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని చూడకుండానే మరి రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు నిద్రలేని రాత్రులు గడిపినాం, దానికి నిధులు ఎట్లా సేకరించాలని చెప్పి అది కూడా కేవలం 7,000 రూపాయలు 7,000 కోట్లు మాత్రమే ఈరోజు జమ కాబోతా ఉన్నాయి. మొత్తం 31,000 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నది ప్రభుత్వం. మరి సంఖ్యకును మరి వీళ్ళు చెప్పేదానికి పొంతన లేకుండా ఉన్న అంశాన్ని గమనించవచ్చు. ఎందుకంటే మరి టీఆర్ఎస్ హయాంలో ₹1,00,000 రుణమే మాఫీ చేసిండు. ఆ ₹1,00,000 రుణానికే 19,000 కోట్లకు పైగా మరి ఖర్చు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం. మరి వీళ్ళు కూడా అదే ₹1,00,000 వరకు నేడు మరి బ్యాంక్ ఖాతాల్లో రైతుల ఖాతాల్లో వేయబోతా ఉన్నారు. మరి 6,098 కోట్లు మాత్రమే ఎలా సరిపోతున్నాయి అంటే 13,000 కోట్లు ఏ విధంగా కోతపడతా ఉన్నది. గతంలో తీసుకున్న రుణాలకు మళ్ళీ రుణదారులు పెరిగిండ్రు తప్ప తగ్గలేదు అని చెప్పి ఒకవైపు లెక్కలు చెప్తున్నాయి. మరి రుణగ్రహీతలు పెరిగితే లబ్ధిదారుల సంఖ్య ఏ విధంగా తగ్గింది, ఇలా మరి
19,000 కోట్లు 6,000 కోట్లు ఏ విధంగా అయినాయి 6,098 కోట్లు అనేది మరి ఇక్కడ ప్రభుత్వం అంటే ఎవరికి ఇస్తా ఉన్నది ఇందులో లబ్ధిదారులకు కోత పెట్టడానికి అనేక నియమ నిబంధనలు వర్తింపజేసినట్టు ఈరోజు ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా లబ్ధిదారుల లిస్టు రిలీజ్ కాలేదు. ఎవరైతే బ్యాంకు ఖాతాలో మరి పడతాయో వాళ్ళే లబ్ధిదారులు కాబట్టి ఇది బాహాటంగా బయటికి వచ్చే అవకాశం లేదు. వీళ్ళందరూ కూడా ఇంకా ఎదురు ఎందుకే విడుదల వారీగా కాబట్టి ఎదురు చూసుకొని ఉండాల్సిన పరిస్థితి. మరి 6,000 కోట్లకే నిద్రలేని రాత్రులు గడిపిన బట్టి విక్రమార్క మిగతా వాళ్ళు చెప్పిన ప్రకారం ఇంకా 25,000 కోట్లకు ఇంకెన్ని నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. మరి ఇంకా 6 గ్యారంటీల అమలు ఇంకా ఊసే లేదు. 6 గ్యారంటీల అమలు కనుక మొదలు పెట్టినట్టయితే పెన్షన్ డబుల్ చేస్తే మరి 2,000 పెన్షన్ 4,000 ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వాలి, అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో 2,500 ఇవ్వాలి. మరి ఇంకా ఈయన ఈ 5 సంవత్సరాలు కూడా ఈయనకు కంటి మీద కునుకే ఉండే అవకాశం లేదు. వీటన్నిటిని కనుక నిజంగానే సాధించాలనే పట్టుదల కనుక ఆయనకు ఉన్నట్టే అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే సీఎం తమ్ముడు కొండలరెడ్డి అక్రమాలు, బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పాల్వాయి సంచలన ఆరోపణలు, షాడో సీఎం అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు, సెక్రటరియట్లో ఆయన ఏం చేస్తున్నారు, అర్ధరాత్రి వరకు ఉండాల్సిన అవసరం ఏముంది, ఆయన హోదా ఏంటి, సీఎం పీఠంపై రేవంత్ కూర్చున్నప్పటి నుంచి కొండలరెడ్డి అపరిమిత అధికారాలు, సీఎంతో పని కావాలంటే ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి తమ్ముడు కొండాలరెడ్డి ఉన్నాడో ఈ కొండాలరెడ్డి మొత్తం సచివాలయంలోనే తిష్టా వేసి కూర్చుంటున్నాడని చెప్పి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఈయన మీద తీవ్ర ఆరోపణలు చేసిండు. సచివాలయంలో కూర్చొని సెటిల్మెంట్లు అన్నీ కూడా సచివాలయం కేంద్రంగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పారిశ్రామికవేత్తలతోటి ఆయన ఏ హోదాలో ఇలా చర్చలు జరుపుతూ ఉన్నాడని చెప్పి సీఎం తోటి పని కావాలంటే ఖచ్చితంగా కొండలరెడ్డిని కలవాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పి ఇక్కడ తీవ్రమైన ఆరోపణలు చేసిన దానికి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక నా రిటైర్మెంట్ లోపే గ్రూప్స్ అయిపోవాలి, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పంతం, అందుకే గ్రూప్స్ పరీక్షలు వాయిదాకు ససేమిరా, ఎలాగైనా సరే ఈ ఏడాది డిసెంబర్ లోపే గ్రూప్స్ పరీక్షలు పూర్తి చేయాలనే పట్టుదల, నా హయాంలో జాబ్స్ ఇచ్చాననే మార్కు ఉండాలి, డిసెంబర్లో మహేందర్ రెడ్డి రిటైర్మెంటు, ఆలోగా పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు ఇవ్వాలనే యోచన, చరిత్రలో తన పేరుండిపోవాలనే తీవ్రమైన కాంక్ష, మరోవైపు నిరుద్యోగుల ఆందోళన అంటే పట్టింపు లేనివైనవని చెప్పి మరి గతంలో మనకు డీజీపీగా చేసినటువంటి మహేందర్ రెడ్డి ఆయన ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్గా ఉన్నాడు. మరి ఈరోజు చూసుకున్నట్టయితే నిరుద్యోగులు మరి వాళ్ళ ఆందోళన బాట పట్టిండ్రు, డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పి, అదేవిధంగా గ్రూప్ 2, 3ని కూడా వాయిదా వేయాలని, ఇప్పుడు గ్రూప్ 1 మెయిల్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నాం. ఇటు గ్రూప్ 1 మెయిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళం, అక్టోబర్లో మళ్ళీ గ్రూప్ 2 రాసి, మళ్ళీ డిసెంబర్లో నవంబర్లో గ్రూప్ 3 రాసి, మరి ఇక్కడ మళ్ళీ ఏదైతే డిసెంబర్లో మళ్ళీ గ్రూప్ 1 రాసి, ఇట్లా ఎన్నిసార్లని మేము ఇక్కడ మరి దీనికి సంబంధించి యంత్రాల్లాగా చదవాల్సి ఉంటుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 2 సబ్జెక్టులు ఒకేలాగా ఉంటాయి కాబట్టి దాన్ని డిసెంబర్కు వాయిదా వేయండి. మేము గ్రూప్ 1 మెయిన్స్కు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ పూర్తి కాగానే గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతాం, మరి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే ప్రభుత్వం ససేమిరా అంటున్నది. దాని వెనుక ప్రధాన కారణం ఏదంటే ఇక్కడ డీజీపీ మహేందర్ రెడ్డి డిసెంబర్లో మరి తాను రిటైర్మెంట్ కాబోతా ఉన్నాడు. ఆ రిటైర్మెంట్ లోపే వాళ్ళందరికీ అంటే తన పదవీ కాలం ముగియబోతా ఉన్నది టీజీపీఎస్సీ చైర్మన్గా. దానికి మరి ఆ పదవీ కాలం ముగిసే లోపే నేను ఇక్కడ పరీక్షల ప్రక్రియ పూర్తి చేసి నియామక పత్రాలు ఇచ్చి చరిత్రలో నా పేరు నిలిచిపోవాలి అనే మరి కాంక్షతోటే ఈ విధంగా పట్టుబడతా ఉన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను మరి పట్టించుకోవడం లేదని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక గిరిజనుల కోసం కొండలు గుట్టలు దాటి ఓ వైద్యాధికారి సాహసయాత్ర, రాళ్లబాటలో నడుస్తూ వర్షంలో తడుస్తూ జనసంచారం లేని అటవీ మార్గంలో పయనం, 16 కిలోమీటర్ల కాలినడకన వెళ్ళిన డాక్టర్ అటవీ ప్రాంతంలో మారుమూల గిరిజన తండాల్లో ఉండే వారికి వైద్యం అందించేందుకు వైద్యాధికారి కొండలు గుట్టలు దాటి వెళ్లారు. నిరక్షరాస్యత, పోషకాహార లోపం, అపరిశుభ్ర తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలతో వ్యాధుల బారిన పడే గిరిజనులకు వైద్యం అందించేందుకు ములుగు జిల్లా వాజేడు మండలంలో ఆయన మరి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి మరి 16 కిలోమీటర్ల పాటు నడిచి వెళ్ళి వాళ్ళకి చికిత్సను అందించిండు. ఆ మధ్యకాలంలో చూసిన మనం ఏదైతే సీతక్క ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి నిత్యం ఇలాంటి అడవులలో ఇలాంటి కొండలలో మరి ఎంత కెమెరాలను వేసుకొని మరి షూటింగ్లు తీసుకుంటూ ఏదైతే సోషల్ మీడియా స్టార్గా ఎదిగింది ఆమె, సోషల్ మీడియా ద్వారానే మరి ఇక్కడ ప్రాచుర్యం తెచ్చుకున్నది. ఈ నేపథ్యంలో ఇలాంటి వైద్యులు మరి ఎలాంటి రాజకీయ కాంక్ష లేకుండా మరి కేవలం వాళ్ళకు వైద్యం అందించాలని చెప్పి ఏకంగా వైద్యాధికారి, జిల్లా వైద్యాధికారే మరి కొండలు గుట్టలు దాటుకుంటూ వైద్యం చేయడానికి వెళ్ళిండు. ఈయన మరి సేవలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వాళ్ళు మాజీలు అయ్యే వరకు నిద్రపోమని చెప్పి అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కుక్కల దాడిలో 2 ఏళ్ల చిన్నారి మృతి మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా
ఇప్పటికే 234 సంఘటనలు జరిగినాయి. మరి ఈ రకంగా ప్రభుత్వం మాత్రం ఆ కుక్కల ఏదైతే నివారణకు చర్యలు మాత్రం చేపట్టడం లేదనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాఫీ లెక్క మారిందా? మాఫీ పొందే రైతుల సంఖ్య, నిధులు తగ్గడంపై సందేహాలు. తొలి విడత రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ ప్రకటనతో గందరగోళం. గత బీఆర్ఎస్ సర్కార్ ₹1,00,000 రుణాలు మాఫీకి లెక్కేసిన మొత్తం 19,198 కోట్లు. ఇప్పుడు అదే రూపాయలు ₹1,00,000 రుణాల మాఫీకి సర్కారు చెప్తున్న సొమ్ము 7,000 కోట్లే. నాటితో లెక్కిస్తే మూడో వంతే ఉండటం ఏమిటన్న రైతు సంఘాల నేతలు. ఇంత తగ్గడానికి కారణాలు ఏమిటో స్పష్టత ఇవ్వని వ్యవసాయ శాఖ. నిజానికి గత 5 ఏళ్లలో పెరిగిన పంట రుణాలు బ్యాంకర్ల సమితి పేర్కొన్న ప్రకారం ఈ ఏడాది మార్చి చివరికి పంట రుణాల మొత్తం ఏకంగా 64,940 కోట్లు. గత ఏడాది డిసెంబర్ 9కి మాఫీ కటాపుగా తీసుకున్న సర్కార్ మాఫీకి అవసరమైన మొత్తం 31 కోట్లు అని వాదన అని చెప్పి ఏదైతే మరి గతంలో 2018లో పంట రుణాలకు సంబంధించిన వివరాలను ఇక్కడ సాక్షి దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. 2018లో రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ సర్కార్. అప్పుడు 25,000 లోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య 2,96,000 మంది ఉంటే 408 కోట్ల రూపాయల 38 లక్షలు ఇక్కడ రుణమాఫీ జరిగింది. 25,000 లోపు రుణాలు ఉన్న వారి సంఖ్య. అదేవిధంగా 25,000 నుంచి 50,000 మధ్య 5,72,000 మంది ఉంటే 1,790 కోట్లు వాళ్ళకు మాఫీ అయింది. అదేవిధంగా 50,000 నుంచి 75,000 మధ్య 7 లక్షల మంది రైతులు ఉంటే మరి 4,000 కోట్లు. ఇక్కడ 75,000 నుంచి 1,00,000 వరకు 21 లక్షల మంది ఉంటే 13,000 కోట్లు వెరసి మొత్తంగా 19,198 కోట్ల 38 లక్షల రూపాయలు 2018లో బీఆర్ఎస్ మరి రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసిన ఈ సంఖ్య ఏదైతే 19,198 కోట్లు 19,198 కోట్ల 38 లక్షలు. అదేవిధంగా రైతుల సంఖ్య వచ్చేసి 36,68,000. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే 1,00,000 లోపు మరి ఎంతమందికి రుణమాఫీ చేస్తూ ఉన్నది అని అంటే 11,50,000 మంది రైతులు. అంటే 36 లక్షల్లో 11,50,000 మంది అంటే మరి ఇంకా 25 లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు అంటే ఈ రుణమాఫీ దానిలకు రావడం లేదా, మరి విధి విధానాల్లో రావడం లేదా, వాళ్ళకు రేషన్ కార్డు లేదా, లేదంటే మరి ఏ మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు వాళ్ళు ఆ రుణమాఫీకి అర్హత సాధించలేదు అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ లెక్కన రుణమాఫీ విషయంలో మరి ఇప్పుడు ఎవరికి రుణమాఫీ అవుతుంది ఎవరికి కాదు అనే దానిలో పూర్తిగా మరి ఇక్కడ సర్కారు చెప్పిన దానికి అంటే నోటి మాటగా ఏదైతే చెప్పిందో వాళ్ళు ఆ పాస్బుక్కే ప్రామాణికమని పాస్బుక్కే ప్రామాణికం అయి ఉంటే మరి 19,000 కోట్లు సుమారు అంటే 20,000 కోట్లు ఈరోజు ₹1,00,000 రుణాల వారికే చెల్లించాల్సిన అవసరం ఉండే. మరి ఇక్కడ కేవలం 7,000 కోట్లే సరిపోతుందని ప్రభుత్వం చెప్తా ఉన్నది. 36 లక్షల మంది గతంలో ఉంటే 1,00,000 లోపు వాళ్ళు ఈరోజు 11 లక్షల మందికి మాత్రమే చేస్తూ ఉన్నారంటే మరి సంఖ్యలో మార్పులేంటి, అసలు వీళ్ళు తీసుకున్న విధి విధానాలు ఏంటి, మరి దీనికి లబ్ధిదారుల లిస్టు ఇప్పటి వరకు లిస్ట్ అవుట్ చేయలేదు. దాంతో ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలియని పరిస్థితులలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు రైతులు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నేటి నుంచే డిఎస్సి 11,062 టీచర్ పోస్టులకు పరీక్ష తొలిసారిగా ఆన్లైన్లో. రోజుకు 2 షిఫ్టుల్లో ఆగస్టు 5 వరకు నిర్వహణ. 6 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయ నియామక ప్రక్రియ షురు అని చెప్పి మరి నిరుద్యోగుల తీవ్ర నిరసనల మధ్య ఆందోళనల మధ్య ఈ రోజు నుంచి డిఎస్సి ప్రారంభం కాబోతా ఉన్నది. మరోవైపు దీనికి సంబంధించి హైకోర్టులో ఈ రోజే వాదనలు కూడా జరగబోతా ఉన్నాయి. నిరుద్యోగులు ఏదైతే పిటిషన్ వేసిండ్రో మరి దీనికి సంబంధించి ఏదైతే నిరుద్యోగులకు వెన్నుదన్నుగా నిలుస్తామని నిరుద్యోగుల ద్వారానే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినామని చెప్పుకున్న ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లింది. వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా మరి ప్రభుత్వం మొండి వైఖరితోటి పరీక్ష నిర్వహణకే ముందుకు పోతూ ఈరోజు నుంచి డిఎస్సి పరీక్షను యథావిధిగా నిర్వహించబోతా ఉన్నదనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. పండుగల మాఫీ నేడు సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్లు. ప్రతి రైతుకు రుణవిముక్తి, గ్రామాల్లో సంబరాలు చేయండి అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అదేవిధంగా పీసీసీ పదాధికారులు అందరితోటి కూడా నిన్నటి రోజున ప్రజాభవన్లో సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ప్రజాభవన్ అనేది మరి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించాల్సిన మరి ప్రభుత్వ ధనం ప్రజల ధనంతో కట్టినటువంటి ప్రజాభవన్లో మరి పూర్తిగా దాన్ని పార్టీ కార్యక్రమాలకు మరి ఉపయోగిస్తూ ఉన్న అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఏదైతే సీఎం మరి
క్యాంప్ ఆఫీస్గా ఏర్పాటు చేసిన ప్రగతి భవన్ను మరి మేము ఇనుప కంచెలు బద్దలు కొడతామని చెప్పి ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టి మరి ఈయన మాత్రం జూబ్లీ హిల్స్లో చుట్టూ ముళ్ళ కంచెలు వేసుకొని అందులో నివాసం ఉంటా ఉన్నాడు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించాలి, సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన మరి ఆ ప్రజాభవన్గా పేరు మార్చిన రేవంత్ రెడ్డి దానికి ఈరోజు కాంగ్రెస్ భవన్ను చేయబోతా ఉన్నాడు. రాబోయే రోజుల్లో గాంధీ భవన్లో నిర్వహించుకోవాల్సిన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజాభవన్లో నిర్వహించి దాన్ని పూర్తి స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా కూడా మారుస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక పండుగలాగా మరి దీన్ని రుణమాఫీ అంశాన్ని మరి వాడవాడలా మనం తెలియజేయాలని చెప్పి నిన్న వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసిండు. మనం అనేక పనులు చేస్తూ ఉన్నాం, చెప్పుకోవడంలో వెనుకబడతామన్నాం అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పటివరకు మరి ప్రజలకు కొత్తగా ఉనవరింది అయితే ఏది లేదు. ఫ్రీ బస్సు తప్ప ఇప్పటి వరకు ప్రజలకు కొత్త సంక్షేమ కార్యక్రమం ఏది అందలేదు. మరి ఏదైతే కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు, అదేవిధంగా రుణాలు ఏదైతే మరి బోనస్ ఇస్తానన్నారు బోనస్ ఇవ్వలేదు, అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో 2500 ఇవ్వలేదు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వలేదు. 6 గ్యారెంటీలలో ఏది అమలు కాలేదు. అయినా మనం చెప్పుకుంటలేమని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఏదైతే రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ రుణమాఫీ ఎవరికి అందుతుందో తెలియని డోలాయమానంలో ఉన్నారు రైతులందరూ అనే అంశాన్ని కూడా మనం గమనించాలి. జూరాలకు బిరబిరా కృష్ణమ్మ ఆల్మట్టికి భారీగా వరద. నారాయణపూర్ నుంచి 62,955 క్యూసెక్ల నీటి విడుదల. శ్రీశైలానికి 3,585, సాగర్కి 21,481 క్యూసెక్లు. గోదావరికి కొనసాగుతున్న వరద. భద్రాచలంలో పెరుగుతున్న నీటి మట్టం. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు. ఇందూరు ములుగు జిల్లాలో భారీగా, నవీపేటలో 15.4, వెంకటాపురంలో 10.7 సెంటీమీటర్లు అని చెప్పి మరి పైన మనకు కురుస్తున్న నీటితోటి ఇక్కడ జూరాలకు మరి కృష్ణమ్మ నీళ్లు, అదేవిధంగా గోదావరి కూడా ప్రవాహం పెరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉన్నది. రైతులకు కొంతవరకు ఊరట లభిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక నిన్నటి రోజున సింగరేణి సంస్థ RG3 డివిజన్ పరిధి అంటే మంతని నియోజకవర్గ పరిధిలోని రామగిరి మండలంలో ఉండే RG3 డివిజన్ పరిధిలోని ఓసిబిటీలో 2 కార్మికులు సజీవ సమాధి అయిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సింగరేణిలో 2 కార్మికులు సజీవ సమాధి. మరమ్మత్తు చేస్తుండగా కూలిన మట్టి, మరో 2కి తీవ్ర గాయాలు. రామగుండం RG3 డివిజన్ OC2లో ఘటన అని చెప్పి ఇక్కడ ఉప్పు వెంకటేశ్వర్లు, అదేవిధంగా విద్యాసాగర్ అనే కార్మికులు అక్కడికక్కడే మరి మృతి చెందిండ్రు, విగత జీవులు అయినరు. ఇక్కడ మట్టి పిల్లలు విరిగిపడి 2 సింగరేణి కార్మికులు మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. OC2 ప్రమాదానికి కారకులపై చర్యలు. బాధిత కుటుంబాలను పరామర్శించిన జనక్ ప్రసాద్. రక్షణ చర్యలు విస్మరించడం, ఉత్పత్తిపై దృష్టి పెట్టడం. 2 కార్మికులకు మృతికి కారణం INTUC AITUCలే అంటున్న పుట్ట మధు. 2 కార్మికుల మృతికి కారణం INTUC AITUCలే బాధ్యత వహించాలి. OC2లో జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందడం బాధాకరం. కాంగ్రెస్, INTUC, AITUC సంఘాలు కారణం. రాజకీయ క్రీడలో కార్మికులు సమిధలవుతున్నారు. RG3 GM పూర్తిగా రాజకీయ నాయకునిగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. గతంలో మేనేజర్లు వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు, ప్రస్తుతం అలా నడవడం లేదు. AITUC కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తుందని గెలిపిస్తే వారు చేసేది ఏమిటంటే INTUCతో జతగట్టి రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న మృతి చెందిన కుటుంబాలకు పుట్టమధు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే తీవ్రంగా గాయపడ్డ వారిని కూడా పుట్టమధు నిన్నటి రోజున పరామర్శించిండు అని చెప్పి మళ్ళీ ఏ విధంగా విగత జీవులైందనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇక్కడ ఉప్పు వెంకటేశ్వర్లు మరి అక్కడ పూర్తిగా ఆ మట్టిలో కూరుకుపోయి ఇక్కడ మరి తీవ్ర విషాదం నెలకొన్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ ప్రమాదానికి ప్రధాన కారణాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఈయన ఉప్పు వెంకటేశ్వర్లు. మరి ఉప్పు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఉప్పు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన TBG కేసుకు సంబంధించిన వ్యక్తి. ఈయన గతంలో మరి వేరే సెక్షన్లో పనిచేస్తాడు OC2లా. ఏదైతే డంపర్లకు మెయింటెనెన్స్కు చేసే పని ఈ ఫిట్టర్ ఈయన డంపర్ల మెయింటెనెన్స్కి వెళ్ళేది. ఇటీవల నూతన సంఘంగా గెలిచింది INTUC గెలిచిన తర్వాత కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నది. ఈయనను మరి ఏదైతే ఫిట్టర్గా మరి పంపు సెక్షన్లో వేసి అక్కడి నుంచి తీసి రిలేటివ్లో పనులు చేసే ఇతన్ని తీసుకెళ్ళి మరి పంపు సెక్షన్లో వేయడం మూలంగా ఈరోజు ఆయన తనకు నైపుణ్యత లేని పనులను మొదలుపెట్టడం మూలంగా మళ్ళీ అదేవిధంగా అక్కడ అధికారుల పర్యవేక్షణ లేదు. దాని మూలంగా అక్కడ ప్రమాదానికి లోనైన పరిస్థితి. ఇటీవలనే మనం చూసుకున్నట్టయితే ఆంజనేయులు అనే కార్మికుడు, ఈయన కేవలం 6 నెలలే ఉన్నది. ఈయన రిటైర్మెంట్కు సమయం
మరి 60 సంవత్సరాలు పైబడ్డ వ్యక్తి, ఈయన కూడా రిలేటివ్లో పనిచేసే ఈపీ ఆపరేటరు. ఈయనను కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈయనను ఏదైతే రిలేటివ్ జనరల్ షిఫ్ట్లో ఉన్న ఆయనను తీసి షిఫ్టులలో వేయడంతో ఈయన మనస్తాపం చెందిండు. ఈయన అధికారుల చుట్టూ కాళ్ళ వేలబడ్డాడు. నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మరి నాకు షిఫ్టులలో చేయలేను సార్, నన్ను కన్సిడర్ చేయండి అని చెప్పి, మరి మేమేం చేస్తామా, గెలిచిన సంఘం మా మీద ఇబ్బంది పెడుతున్నదని చెప్పిన నేపథ్యంలో ఆ సంఘాల చుట్టూ కూడా మరి కాళ్ళ వేలబడ్డ తిరిగినా కూడా వాళ్ళు కనకరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొన్నటి రోజున ఆయన మరి మనస్తాపానికి గురై తీవ్ర పని ఒత్తిడితోటి గుండెపోటుతోటి మృతి చెందిన నేపథ్యం. మరి ఇది మరవక ముందే ఓసి2లో మరో ఘటన జరిగింది. ఈ ఉప్పు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కూడా ఇదే రాజకీయ కక్ష సాధింపులకు ఈరోజు అక్కడ బలి అయిండు. అక్కడ గతంలో పనిచేసిన ఫిట్టర్ కనుక మరి అదే పనికి వెళ్ళి ఉన్నట్లు అయ్యంటే ఆయనకు దాని మీద పూర్తి స్థాయిలో మరి ఏదైతే పట్టు ఉండేది, దాంతో అక్కడ ఏ విధంగా పనులు చేయాలనో తెలిసేది. మరి కొత్తగా ఆ సెక్షన్లకు వెళ్ళడం మూలంగా అధికారుల పర్యవేక్షణ లేని మూలంగా ఈరోజు మరి ఇక్కడ మృతి చెందిన దుస్థితి ఏర్పడ్డది. మరి నేపథ్యంలో ఈ పాపానికి బాధ్యులు ఎవరు? ఈరోజు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు మరి అక్కడ మేనేజర్ కానీ అదేవిధంగా ఏజెంట్లను కానీ మరి వాళ్ళ పనులు వాళ్ళు చేయనీయకుండా జిఎం అంటే కేవలం అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాల్సిన ఆయన మరి ఇక్కడ ఆపరేషన్లో కూడా వేలు పెడుతున్న అంశాన్ని చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కాంగ్రెస్ కండువా వేసుకొని పనిచేస్తున్నట్టుగా ఉన్నది RG3 జిఎం. మరి ఇక్కడ ఖచ్చితంగా ఈ మృతి చెందిన కార్మికులకు మరి ఇక్కడ ఏదైతే కార్మికులు తప్పు చేసినట్టయితే వాళ్ళకు ఎల్లో కార్డ్ అని రెడ్ కార్డ్ అని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది సింగరేణి సంస్థ. ఈరోజు ఈ ఇద్దరు కార్మికుల మృతికి ఖచ్చితంగా జిఎంనే బాధ్యం చేసి క్రిమినల్ కేసును నమోదు చేయాలని చెప్పి ఇక్కడ ఏదైతే మంతని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టమధు డిమాండ్ చేస్తున్న అంశాన్ని మరి పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా DGMS కూడా మరి స్వయంగా ఫిర్యాదు చేస్తా అని చెప్పి నిన్నటి రోజున పుట్టమధు ఖచ్చితంగా మరి అవసరమైతే వీళ్ళ ద్వారా కోర్టు ద్వారా కూడా కేసు ఫైల్ చేయించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకునే వరకు మరి వదిలిపెట్టమని చెప్పి కూడా నిన్నటి రోజున ప్రకటించిన అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఈనాడు దినపత్రికకు సంబంధించిన విషయాలను వార్తలను కనుక పరిశీలించినట్లయితే వైద్యాధికారికి సంబంధించిన ఫోటోను శభాష్ డాక్టర్ పేరుతోటి ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇంటింటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని చెప్పి, ఇంకా రుణమాఫీ ఎందరికైందో ఎవరికైందో తెలిసినాక నీ రుణమాఫీ 2 లక్షలు పూర్తి స్థాయిలో అయినాక వాళ్ళు ఇంటింటికి వెళ్తారు. ఇప్పుడే ఇంటింటికి తొందరపడి వెళ్తే మరి వాళ్ళకు రుణమాఫీ కాకపోతే నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు లెక్కనే ఇప్పటికే 6 గ్యారంటీలతోటి మరి వాళ్ళు ఇంటింటికి తిరగలేని పరిస్థితిలో ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మరి మా 2500 ఏవి, మా గ్యాస్ సిలిండర్ ఏది, మా గృహలక్ష్మి ఏది అని చెప్పి, అదేవిధంగా మా పెన్షన్ డబుల్ ఏదని చెప్పి నిలదీస్తున్నారు. మరి నువ్వు చెప్పిన విధంగా కనుక వాళ్ళు ఇంటింటికి వెళ్ళి నీ రుణం మాఫీ అయిందంటే ఒకవేళ నీ విధి విధానాలలో ఆ రుణమాఫీ కాకపోతే మరి ఆ కార్యకర్తల ఇంటికి వెళ్ళి మరి రైతులు గొడవ చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ నాయకులారా కార్యకర్తలారా అప్పుడే తొందరపడకండి. మరి ఇది ఎంతవరకు అయితే చూసిన తర్వాతనే మరి ఇంటింటికి వెళ్ళును. కానీ మీ పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఎక్కడన్నా మండల కేంద్రాలలో చేసుకోరు, కానీ ఇంటింటికి వెళ్ళి పుసుక్కన మరి మీ రుణం కనుక మాఫీ అయిందని చెప్పే ఉంటే వాళ్ళందరూ కూడా మీ వెంటబడే ప్రమాదం ఉన్నది. మరి కాస్త ఆలోచించుకొని ముందుకెళ్ళునని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచిస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.